హలో అండి. చాలామంది మహిళలు సేఫెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సేఫెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ కాపర్ టీ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ శ్రీలలిత, గైనకాలజిస్ట్, హెచ్సిసి హాస్పిటల్, మైదుకూర్. మనం మాట్లాడుకుంటున్న కాపర్ టీ అంటే ఇదే అండి. ఒకప్పుడు దీనికి కాపర్ టీ నేమ్ ఎందుకు వచ్చింది అంటే దీని ఆర్మ్స్ అనేవి టీ షేప్లో ఉన్నాయి. సో అట్లా ఉండడం వల్ల ఇన్సెర్షన్ అనేది కాస్త డిఫికల్ట్గా ఉంది అని దీన్ని కర్వ్ షేప్గా మార్చారు. సో ఈ కాపర్ టీ అనేది ఏమి అంటే ఈ వైర్ కనపడుతుందా మీకు, దీని నుంచి మనకు కాపర్ ఎలిమెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ కాపర్ టీ ఎలిమెంట్స్ అనేవి స్పెర్మ్ అండం వరకు వెళ్లకుండా, సో ఆల్రెడీ వెళ్ళిన స్పెర్మ్ అనేది ఫర్టిలైజ్ చేయకుండా ప్రివెంట్ చేసి మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దీనికి ఉన్న ఈ కాపర్ సర్ఫేస్ ఏరియాని బట్టి దీంట్లో టైప్స్ ఉంటాయి. ఇవాళ మీకు నేను చెప్పేది కాపర్ 250 అండి. ఇది 3 years వరకు వర్క్ చేస్తుంది. ఇదే కాకుండా కాపర్ 375 ఉంటుంది. అది 5 years వరకు లైఫ్ స్పాన్ అనేది వస్తుంది. చాలామంది దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుందని భయపడుతూ ఉంటారండి. ఇది జస్ట్ ఓపీడీ ప్రొసీజర్, ఒక 5 to 10 minutes మాత్రమే తీసుకుంటుంది. ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్గా ఉంటుంది, కానీ అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే ఏమీ కాదు. సో వన్స్ ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఏమి అంటే ఆల్మోస్ట్ 90% మెంబర్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ 10% మెంబర్స్కి ఇంటర్మెన్స్ట్రువల్ అంటే మెన్సెస్కి మధ్య స్పాటింగ్ అవ్వడం కానీ, పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందర ఏమైనా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అవ్వడం అనేది ఉంటుంది. మైల్డ్ పెయిన్, ఇది కూడా ఏమి అంటే ఓన్లీ ఇనీషియల్ 3 to 4 months వరకు మాత్రమే ఉంటుంది. అవి మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మేనేజ్ చేయొచ్చు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే కాపర్ టీ పెట్టుకోవడం వల్ల చాలా వెయిట్ గెయిన్ అవుతారా అని. సో ఇది ఓన్లీ కాపర్ ఎలిమెంట్స్ మాత్రమే రిలీజ్ చేస్తుందండి. దీనివల్ల ఎలాంటి వెయిట్ గెయిన్ ఉండదు. ప్లస్ ఇది వేస్తే మాకు గర్భసంచి అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో మనం కరెక్ట్ స్టెరైల్ కండిషన్స్లో కనుక కాపర్ టీ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవు. దీన్ని చెక్ చేసుకోవడం ఎలా అంటే కాపర్ టీ ప్లేస్లో యూట్రస్లో ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మేము దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా థ్రెడ్స్, ఇది ఒక 3 to 4 centimeters లాంగ్ వెజైనాలో ఉన్నట్లు మేము కట్ చేస్తామండి. సో వన్స్ మనకు మెన్సెస్ అయిపోయిన తర్వాత మనము ఈ థ్రెడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే ఆ 4 centimeters కన్నా లెంత్ ఎక్కువగా ఉందని కానీ, లేదు అంటే షార్ట్ అయిపోయింది కానీ అనిపిస్తే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రిమూవ్ చేయాలంటే ఎలా? సో ఇది రిమూవ్ చేయడం కూడా జస్ట్ ఓపీడీ ప్రొసీజర్ అండి. ఇది జస్ట్ 3 minutes మాత్రమే తీసుకుంటుంది. జస్ట్ ఏవైతే మనకి థ్రెడ్స్ కనపడుతూ ఉంటాయో వాటిని పట్టుకొని లాగేయడం వల్ల రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏమి అంటే కాపర్ టీ రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్కి మాకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఇది కాపర్ టీ ఇన్సర్ట్ చేయకముందు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయో వన్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది రిమూవ్ చేసిన తర్వాత మంత్ నుంచి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ప్రెగ్నెన్సీకి మధ్య ఇంటర్వెల్ కావాలి అనుకుంటున్నారో, పర్మనెంట్ మెథడ్స్ ఇప్పుడే వద్దు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ కాపర్ టీని ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.